మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం విశ్వంబర. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదట్లో ఎలాంటి అంచనాలు ఉండేవో మనందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ట్రీజర్ విడుదలైందో అప్పటి నుండి అంచనాలన్నీ ఆవిరైపోయాయి. గ్రాఫిక్ వర్క్స్తో డైరెక్టర్ ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తున్న ఇలాంటి రోజుల్లో ఇంతటి నాసిరకపు గ్రాఫిక్స్ని వాడటం ఏమిటి, భారీ బడ్జెట్ అని చెప్పారు. మొత్తం అబద్ధాలేనా అని అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక చిరంజీవి దురాభిమానుల నుండి ఎలాంటి ట్రోల్స్ ఎదురయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ దెయ్యాల కోట అని కొందరు, సంతూర్ సోప్ యాడ్ని మరికొందరు ఈ ట్రీజర్లోని షార్ట్స్ని వాడుకొని తెగ కామెడీ చేశారు. మెగా ఫ్యాన్స్ కూడా వాదించుకోలేని పరిస్థితిలో పడ్డారు. అయితే ఈ ట్రీజర్ గ్రాఫిక్స్ గురించి వశిష్ఠ తండ్రి మల్లిడి సత్యనారాయణ రెడ్డి ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ విశ్వంభర మూవీ షూటింగ్ కొంత భాగం పూర్తయిన తర్వాత గ్రాఫిక్ వర్క్ కోసం ఫుటేజ్ని పంపించారు. 3 నెలల్లో గ్రాఫిక్స్ వర్క్ మొత్తం పూర్తి చేసి ఇస్తామని మాట ఇచ్చారు. అవతల నిర్మాతలు సినిమాని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. కానీ కంపెనీ నుండి ఫుటేజ్ అనుకున్న సమయంలో రాలేదు. 9 నెలలు గడిచిపోయాయి. అయినప్పటికీ గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాలేదు. ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఏఐ జనరేటెడ్ గ్రాఫిక్స్తో ట్రీజర్ని విడుదల చేయవలసి వచ్చింది. సోషల్ మీడియాలో అభిమానుల నుండి వచ్చిన ట్రోల్స్ని చూసి టీం మొత్తం భయపడింది. ఇక నుండి బయటకు వదిలే ప్రమోషన్ కంటెంట్పై జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. గ్రాఫిక్స్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు అవుట్పుట్ చాలా అద్భుతంగా వచ్చింది. త్వరలోనే సరికొత్త ట్రీజర్ని విడుదల చేయబోతున్నారు. అభిమానుల్లో ఉన్న అనుమానాలను మొత్తం పటాపంచలు చేస్తుంది ఈ ట్రీజర్. విమర్శించిన వాళ్లే గ్రాఫిక్స్ విషయంలో పొగుడుతారు చూడండి అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. గేమ్ చేంజర్ చిత్రం కోసం ఈ సినిమాని వాయిదా వేశారు. దిల్ రాజు కాస్త ముందుగా వచ్చి ఈ సినిమాని వాయిదా వేయమని అడిగి ఉండుంటే ఆ ట్రీజర్ని అంత హడావుడిగా వదిలేవాళ్లు కారు అని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే రీసెంట్గానే హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేసిన రామరామ పాటకు ఫ్యాన్స్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.